రాజ్యాంగాన్ని పరిరక్షించాలని రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జంగా నరసింహులు, మాజీ ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, చంద్రపాల్ రెడ్డి, దేపల్లి కుమార్ గౌడ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొనగా ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. దేశంలో మతతత్వ శక్తులు రాజ్యాంగాన్ని అపహాసం చేస్తున్నాయని ఆరోపించారు. బ్రిటిష్ పాలన కంటే బీజేపీ పాలన నిరంకుశంగా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు జిల్లెల రామరెడ్డి, జిల్లెల బాలరెడ్డి, దారాలింగం, చాకల నరసింహులు, కొందరపు వెంకటరెడ్డి, అడ్వకేట్ అంజీ యాదవ్, ఎంఆర్పీఎస్ అశోక్, ప్రభయ్య, దేపల్లి మల్లేష్, విఘ్నేశ్వర్ రెడ్డి, ఆవుల శివ, మల్లేష్, అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల సభ్యులు, వివిధ యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి పురస్కరించుకొని నందిగామ మండల్ హెడ్ క్వార్టర్లో అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అధికారికంగా అధికారులు, ఇక్కడ ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అన్న గారు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా నిజమైన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క భారతదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో భాషలు, ఎన్నో ప్రాంతాలు కాబట్టి ముఖ్యంగా భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న దేశం, నిరక్షర ఎన్నో మార్పులు తేవడం జరుగుతూ ఉంది. మీరే చూస్తూ చట్టసభలలో ఇలా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అయితేనేమి, 42% బీసీల రిజర్వేషన్ అయితేనేమి, ఈ కార్యక్రమాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ బ్రిటిషోళ్ళ కంటే, బ్రిటిష్ పరిపాలన కంటే చాలా ప్రమాదంగా పరిపాలిస్తుంది బీజేపీ పార్టీ. కాబట్టి ఆ బీజేపీ పార్టీ ఇలా రాజ్యాంగాన్ని తూట్లు కొడతా ఉంది. రాజ్యాంగాన్నే కాదు, గాంధీని కూడా గౌరవించడం లేదు, అంబేద్కర్ను గౌరవించడం లేదు. సాక్షాత్తు హోంశాఖ మంత్రులే పార్లమెంటులోనే అంబేద్కర్ని ఏలం చేసినట్టు మాట్లాడింది. కాబట్టి ఇలా మనం అందరం ఇలా మాయను మచ్చగా ఉంది. కాబట్టి మనము కింద